కాలింగ్ బెల్ మోగగానే డోర్ ఓపెన్ చేసిన వనితకి ఎదురుగా గ్యాస్ బండ తీసుకొని గ్యాస్ ఆయన కనిపించి గ్యాస్ వచ్చిందమ్మా అనగానే, అమ్మా ఏంటి అమ్మా మేడం అని పిలవలేవా అని చెప్పేసి ఆయనకి పొగరుగా సమాధానం చెప్పి ఆయన్ని లోపలికి రమ్మని సైగ చేసింది. ఆయన వంటింట్లోకి వెళ్లకుండా బెడ్రూమ్ సైడ్ వెళ్తుంటే, అటు వెళ్తున్నావేంటి, అది బెడ్రూమ్, అక్కడ ఆయన టీవీ చూస్తున్నారు, ఇట్రా నువ్వు అని చెప్పేసి వంటింట్లోకి తీసుకెళ్ళి అక్కడ బండ రీప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన తిరిగి వస్తూ వాళ్ళ ఆయన గారు కూర్చుని టీవీ చూస్తున్న వైపే చూస్తూ ఉంటే, ఏంటి అలా చూస్తున్నావు అని కోపంగా అడిగితే, నేను కాసేపు టీవీ చూడొచ్చా అమ్మా అని చెప్పి ఆయన బతిమలాడితే, ఎందుకు పని ఆపేసి టీవీ చూస్తావా అని చెప్పి అడిగితే, కాదమ్మా అందులో క్రికెట్ మ్యాచ్ ఆడేది మా అబ్బాయి అని చెప్పి ఆయన ఆర్ద్రతగా చెప్తే, ఆ మాటలకు వనిత వాళ్ళ హస్బెండ్ షాక్ అయ్యి లేచి ఆయన కూర్చోపెట్టి, కూర్చోండి అంకుల్ టీ తీసుకొస్తాను అని వనిత లోపలికి వెళ్ళిపోతే వాళ్ళ హస్బెండ్ ఆయన్ని దగ్గర కూర్చుని, మీ అబ్బాయి అంత బాగా ఆడుతున్నాడు, చాలా సిక్స్లు కొట్టాడు, మరి మీకేంటండి ఈ గ్యాస్ బండలు తీసుకువెళ్ళటం, మీ అబ్బాయి బాగానే సంపాదిస్తున్నాడు కదా అంటే, అది మా అబ్బాయి అండి, గ్యాస్ బండలు తీసుకెళ్ళడం తీసుకురావడం అనేది నా పని, ఈ పని చేసే వాడిని పెద్దోడిని చేశాను, నా ఐడెంటిటీ నాకు ఉండాలి అని చెప్పి వనితను చూస్తూ, గ్యాస్ బండ తీసుకురాగానే మీరు నా ఇంకా చాలా చిన్న చూపు చూశారు, మా అబ్బాయి క్రికెటర్ అని తెలియగానే నన్ను చాలా గౌరవిస్తున్నారు, మనుషుల్ని గౌరవించడం నేర్చుకోండి, మనుషుల వయసుని గౌరవించడం నేర్చుకోండి అని ఆవిడ్ని చూసి చెప్పాడు. వెంటనే వనిత వాళ్ళ హస్బెండ్ సిగ్గుపడ్డారు. నిజమే కదా ఆయన చెప్పింది, మనుషుల్నే గౌరవించండి, ఓకేనా, వాళ్ళు చేసే వృత్తిని కాదు, మనుషుల వయసుకి కూడా విలువ ఇవ్వడం నేర్చుకోండి, ఓకేనా.